హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏంజల్ వన్ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయాలి. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, పాన్ కార్డ్ అలానే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇవి మీ దగ్గర ఉంటే మీరైతే డీమ్యాట్ అకౌంట్ అనేది ఏ అప్లికేషన్లో అయినా ఏ యాప్లో అయినా ఓపెన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు ఏంజల్ వన్ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేదా మీరు ప్లేస్టోర్ నుంచి కూడా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ త్రూ మీరు వెళ్ళినట్టయితే అప్ టు 150 రూపీస్ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయాలి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం అయితే డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన అనుకో మిమ్మల్ని గ్రోమీ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ టాస్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంజల్ వన్ అని కనిపిస్తుంది కదా. ఏంజల్ వన్ నుంచి మనము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే వీళ్ళ సైట్ నుంచి మనకి అప్ టు 150 రూపీస్ వరకు ఎర్నింగ్ అయితే అవుతుంది. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వగానే. సింపుల్గా ఇక్కడ గెట్ 150 రూపీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఓకే, ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే హౌ మచ్ ఐ ఎర్న్, అలానే ఫాలోవర్ స్టెప్స్ గివెన్ బిలో అని ఉంది. ఓకే, ఆ స్టెప్స్ ఫాలో అయ్యి మనం అయితే ఇక్కడ డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి. మనకి 150 రూపీస్ వరకు పేమెంట్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన అనుకో ఇక్కడ వచ్చేసి మీరు నేమ్, మొబైల్ నెంబర్, ఏదైతే యూపీఐ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఓకే, మీ ఫోన్పే, గూగుల్ పేది ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన అనుకో డైరెక్ట్ మిమ్మల్ని నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా నేను డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ త్రూ కూడా మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినాక మిమ్మల్ని ఏంజల్ వన్ రిజిస్టర్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మన మొబైల్ నెంబర్, నేమ్, రిఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. రిఫరల్ కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఇక్కడ సైడ్లో కూడా చూపిస్తున్నాను. ఓకే, అవి ఎంటర్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ అయితే చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. ఇక్కడ వచ్చేసి కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పేజ్లో మనకి ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అడుగుతుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పాన్ కార్డ్ వెరిఫికేషన్లో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ టు డీజీ లాకర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని డీజీ లాకర్ పర్మిషన్ అయితే అడుగుతుంది, అలౌ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని డీజీ లాకర్ పిన్ అయితే అడుగుతుంది. డీజీ లాకర్ పిన్ అనేది 6 డిజిట్స్ పిన్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ డీజీ లాకర్ పర్మిషన్ అయితే అడుగుతుంది, అలౌ మీద క్లిక్ చేయాలి. అలౌ మీద క్లిక్ చేసినాక వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. నెక్స్ట్ స్టెప్లో మనము బ్యాంక్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అలానే మాన్యువల్గా మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. అది ఇక్కడ మీ దగ్గర ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఏదో ఒకటి మన మొబైల్లో ఉంటుంది కాబట్టి దాని మీద క్లిక్ చేయాలి. వెరిఫై విత్ యూపీఐ మీద క్లిక్ చేయాలి. ఓకే, మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటే మాన్యువల్గా అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి కోడ్ అవి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీరు బ్యాంక్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వెరిఫై విత్ యూపీఐ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఇక్కడ వెరిఫైయింగ్ అని వస్తుంది. మనమైతే మన ఫోన్పే ఆర్ గూగుల్ పే ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాని నుంచి మనము 1 రూపీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు యాప్లో నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుంచి మీరు అయితే పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి 1 రూపీ. ఓకే, తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే, బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ అండ్ లింక్డ్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని వస్తుంది. మీ బ్యాంక్ నేమ్, మీ నేమ్ అలానే అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక మనం అయితే ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒక సెల్ఫీ అయితే దిగాల, ఓపెన్ కెమెరా అని ఉంటుంది. ఓకే, కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫోటో అయితే దిగాలి. ఫోటో దిగిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకే, ఒక సెల్ఫీ దిగిన తర్వాత సబ్మిట్ అనేది చేయాలి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనం ఈ సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది, ఒక సిగ్నేచర్ అయితే. మనకి ఇక్కడ బ్లాంక్ పేపర్ అయితే ఉంటుంది, లేదా మీరు ఏదైనా వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ నార్మల్గా ఏదైనా సైన్ అనేది చేయాలి. సైన్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొబైల్ నెంబరు అలానే మన బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి.
దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఓటీపీ అయితే వస్తుంది మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక మనకి ఇక్కడ వచ్చేసి మన బ్యాంక్ అకౌంట్ అయితే చూపిస్తుంది. అలానే మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది, టిక్ చేయాలి. తర్వాత లింక్ అండ్ ప్రొవైడ్ కన్సెంట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత మళ్ళీ మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అనేది వెరిఫై అవుతుంది. దాని తర్వాత థ్యాంక్ యూ కన్సెంట్ ఈజ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. యాన్యువల్ ఇన్కమ్ డీటెయిల్స్ 1 lakh to 5 lakhs, 5 lakhs to 10 lakhs. మీరు ఇయర్లీ ఎంత ఎర్న్ చేస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇన్కమ్. తర్వాత కింద టిక్ చేయాలి పర్మిషన్కి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఎంప్లాయ్మెంట్ టైప్ అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి గవర్నమెంటా, ప్రైవేటా, బిజినెస్, అదర్ సెక్టర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ అయితే ప్రైవేట్, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ మీద క్లిక్ చేసి కింద మనము టిక్స్ అయితే చేయాలి. 2 టిక్స్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక నాకు ఇక్కడ సెలెక్ట్ జెండర్ అని అడుగుతుంది. ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క మెరిటల్ స్టేటస్ అడుగుతుంది, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేది. అది ఎంటర్ చేసినాక మీకు ఇక్కడ ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, కింద మీకు ఆల్ ప్రొడక్ట్స్ అని ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోరి. ఓకే, దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ చూసినట్టయితే మీకు యాడ్ నామినీ అనే ఆప్షన్ అడుగుతుంది. మీరు నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేదా డూ ఇట్ లేటర్ మీద క్లిక్ చేయాలి. ఇన్కేస్ మీరు ఎంటర్ చేయాలనుకుంటే యాడ్ నామినీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినీ నేమ్ ఎంటర్ చేయాలి, నామినీ పాన్ కార్డ్ నెంబర్. ఓకే, తర్వాత వచ్చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, తర్వాత వచ్చేసి షేర్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఒకటి అమౌంట్ ఎంటర్ చేసి 100% అయితే 100%, 50% అయితే 50% ఎంటర్ చేసి నామినీ రిలేషన్ ఫాదరా, మదరా, బ్రదరా, సిస్టరా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసినాక ఇంకా సేవ్ నామినీ మీద క్లిక్ చేయాలి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేయాలి. స్కిప్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ టు ఈ సైన్ అడుగుతుంది. ఓకేనా, ఒక ఫామ్ చూపించి ఆ డాక్యుమెంట్ మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్రొసీడ్ టు ఈ సైడ్ మీద క్లిక్ చేయాలి. ఈ సైడ్ మీద క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైన్ యువర్ డాక్యుమెంట్ అని అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మీకు వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. అంటే మనం సక్సెస్ఫుల్గా డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసాము. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి అప్ టు 3 working daysలో వీళ్ళు మన అకౌంట్ అనేది యాక్టివేట్ చేస్తారని చెప్తారు. విత్ ఇన్ 1 dayలోనే మన అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. అండ్ ఐడి పాస్వర్డ్ అనేది మన మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఆ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మీరైతే యాప్లో లాగిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. ఓకేనా, అండ్ మీరు గ్రోమీ వెబ్సైట్ నుంచి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు 150 రూపీస్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది మీ యొక్క అకౌంట్ యాక్టివేట్ అయినప్పుడు. లేదనుకుంటే నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ డిమాట్ అకౌంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయాలి, మన ఛానల్ని సపోర్ట్ చేయాలి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయాలి. ఓకే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. ఈ వీడియో ఎక్కడి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. బాయ్.